దీనిలో కొంత డబ్బు కార్తీక్కి కొద్ది రోజుల కోసం అప్పిచ్చావంటే నాకు సంతోషం కలుగుతుంది. తన కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాడు. తప్పకుండా సాయి, ఇది నాకు సంతోషకరమైన విషయమే. ఇదిగో కార్తీక్, ఈ డబ్బు తీసుకో. లేదు బాబు సాహెబ్ గారు, నాకు కేవలం 2000 రూపాయలు మాత్రమే అవసరం. అది కూడా నేను మీకు 1 సంవత్సరంలోపు తిరిగిచ్చేస్తాను. ఈ నిజాయితీ నేను సాయి భక్తులందరిలోనూ చూశాను. తీసుకో కార్తీక్. మీతో ఇంకొక విషయం కూడా చెప్పాలి బాబు సాహెబ్ గారు. చెప్పు. మీకు అభ్యంతరం లేకపోతే నేను నా దుకాణం పేరు మీ అమ్మగారి పేరు మీద పెట్టాలనుకుంటున్నాను. మా అమ్మ పేరు మీద? అవును. నాకు ఏ ప్రేమ మీ నుంచి దొరికిందో, ఎంతగా నన్ను మీరు మీ సొంత మనిషి అనుకున్నారో అలా ఇంతవరకు మా నాన్న కూడా అనుకోలేదు. మీకు మీ అమ్మగారే అందరికంటే ఎక్కువ. అందుకే ఆవిడ పేరు మీదే నేను నా దుకాణం పెట్టాలనుకుంటున్నాను. సావిత్రి, పిల్లాడి పని గురించిన చింత దూరమైందా? అవును సాయి, ఇక ఆయన కూడా మారిపోతే నాకిక అన్ని సంతోషాలు దొరికినట్టే. ఆ హారాన్ని నువ్వే అమ్మేసి నన్ను సంతోషపెట్టడానికి ఇవన్నీ తెచ్చావా నువ్వు? ఈశ్వరుడు నీకు ఇవాల్టి జీవితంలో సంతోషాన్నిచ్చాడు. దాన్ని నువ్వు కాలదనుకున్నావు. నీ భార్య, నీ కొడుకుల మనస్సులు ముక్కలు చేసి నువ్వివాల్టి సంతోషపు విలువను తెలుసుకుంటే బహుశా ఇవాళ ఇంత ఒంటరిగా ఉండేవాడివి కాదు. అంటే నేను తప్పు చేశానా? సాయి నాతో చెప్పిందంతా నిజమేనా? అభినందనలు ధనీరామ్ గారు. నమస్కారం అండి. నమస్తే. దేని గురించి? మీ అబ్బాయి కార్తీక్ది రేపు తన దుకాణం ప్రారంభోత్సవం ఉంది. ధనీరామ్ గారు, ఈసారైనా కాస్త మంచి ఏర్పాట్లు చేయండి. పిసనారితనం చూపిస్తే కుదరదు. అయినా మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? మాకు తెలిసింది మీ ఇంట్లో ఏవో సమస్యలు నడుస్తున్నాయని. కానీ ఇప్పుడు సంతోషపడాల్సిన సమయం. మనస్పర్ధలన్నీ దూరమైపోయి ఉంటాయి. మీరు ఎలా చూస్తున్నారంటే మీకు అసలు ఏది తెలియనట్టు. ఊరు మొత్తం చెప్పుకుంటుంది మీ అబ్బాయిది బట్టల దుకాణం తెరుచుకుంటుందని. మీకు తెలుసా తెలీదా? తెలుసు. ఎందుకు తెలీదు? బాగా తెలుసు. నా అనుమానం పూర్తిగా నిజమే. హారం కొట్టేశాడు, అమ్మాడు. ఆ డబ్బుతోనే దుకాణం తెరుస్తున్నాడు. కానీ నన్ను మాత్రం పిలవలేదు. సరే, మేము వెళ్ళొస్తాం. రేపు కలుస్తాం. సరే. ఇంతకీ చందు, ఈ ఆశాబాయ్ ఎవరు? బాబాయ్, కార్తీకు బాబు సాహెబ్ అమ్మ పేరు మీద దుకాణం పెట్టాడు. ఎందుకంటే కార్తీక్ దుకాణం తెరవడానికి బాబు సాహెబ్ డబ్బులిచ్చాడు. మొదట నా ఇనపెట్టెలో హారం కొట్టేశాడు. ఇప్పుడు ఇంకొకరి దగ్గర డబ్బు తీసుకొని నన్ను అవమానించాడు. నేను పెంచి పోషించి వాడిని ఎంత పెద్దవాణ్ణి చేశాను. నా జీవితమంతా సంపాదించి వాడిపై ఖర్చు చేశాను. కానీ వాడు మాత్రం నా పేరు మీద కాకుండా వేరే వాళ్ల పేరు మీద దుకాణం తెరుస్తున్నాడు. అసలు ఏమనుకుంటున్నాడు వాడు తనని?
నన్ను ఇంత దారుణంగా అవమానిస్తాడా? స్వయంగా వాడే వచ్చి నన్ను బతిమలాడినా సరే అప్పుడు కూడా నేను వెళ్లేది లేదు. వాడి వ్యాపార ప్రారంభోత్సవానికి వెళ్లేది లేదు. అయినా నేనెందుకు వెళ్ళాలి? ఒకవేళ వాడి వ్యాపారం నాశనం అయిపోతే వాడు మళ్ళీ నన్నే డబ్బులు అడుగుతాడు కదా. ఏది ఏమైనా సరే నేను మాత్రం వాడు వ్యాపారం చేసే చోటుకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళను. ఏమండి, మీరు మళ్ళీ బాధపడుతున్నారా? లేదు మీరా, ఇవి ఆనంద బాష్పాలు. వదినా, ఇవాళ కార్తీక్ చాలా సంతోషకరమైన రోజు. మరి దిగులుగా ఉన్నాడేంటి? సంతోషకరమైన రోజే, కానీ కార్తీక్ వాళ్ళ నాన్న ఇంకా ఇక్కడికి రాలేదు. స్వయంగా వాడే వచ్చి నన్ను బతిమలాడినా సరే అప్పుడు కూడా నేను వెళ్లేది లేదు. వాడి వ్యాపార ప్రారంభోత్సవానికి వెళ్లేది లేదు. అయినా నేనెందుకు వెళ్ళాలి? ఒకవేళ వాడి వ్యాపారం నాశనం అయిపోతే వాడు మళ్ళీ నన్నే డబ్బులు అడుగుతాడు కదా. అమ్మా, నాన్న వస్తారని నాకు అనిపించట్లేదు. ఆయనకి భయం తను ఇక్కడికి వస్తే ఆయనకు కూడా నా వ్యాపారంలో భాగం ఉందని జనం అనుకుంటారని, అలాగే ఒకవేళ నా వ్యాపారం నడవకపోతే నష్టం వచ్చిందంటే వాళ్ళు డబ్బులు వసూలు చేయడానికి తన దగ్గరికి వస్తారేమోనని. తన భవిష్యత్తుని రక్షించుకోవడంలో ఆయన ఎంత మునిగిపోయారంటే మిగతావన్నీ కూడా బంధాలు, బంధుత్వాలు ఆయన దృష్టిలో తక్కువైపోయాయి. సాయి అన్నారు ఆయన ఖచ్చితంగా వస్తారని, కానీ ఆయన వస్తారని నాకు అనిపించడం లేదు. వదినా, సాయి చెప్పారంటే ఖచ్చితంగా వస్తారు. ఎప్పుడు ఎలా ఎవ్వరికీ తెలీదు. కానీ సాయి ఆశీర్వాదంతో తప్పక ఎవరో ఒకరొస్తారు. వచ్చి ధనిరామ్ గారికి తన తప్పు తెలియజేస్తారు. సాయి, సాయి, అక్కడ నువ్వు రావటం చాలా మంచిదైంది బాబు. నేను నీతో కాస్త మాట్లాడాలి. నువ్వు కార్తీక్కి సాయం చేసావు కదా, చాలా మంచి పని చేశావు. కానీ నేను నీకు చెప్పాను కదా మీరాని చూసుకోమని. నువ్వు తనని చాలా నిర్లక్ష్యం చేశావు బాబు. అందుకే నా మాట విని నువ్విప్పుడే వెళ్ళి మీరా కోసం చెవి కమ్మలు కొంటే మంచిదనిపిస్తుంది. ఈ దారి చివర్లో కంసాలి ఇల్లుంది, అక్కడికి వెళ్ళు. ఇప్పుడేనా? కానీ సాయి, అలాగే. ఆ కంసాలి పేరు ధనిరామ్, కార్తీక్ వాళ్ళ నాన్న. కార్తీక్ అతని కోసం కుర్తా కొన్నాడు. అతనిది వేసుకోవడానికి నిరాకరిస్తున్నాడు. నువ్వు ఆ కుర్తా కూడా అతని నుంచి కొనుక్కురా. ఏంటి? కానీ బాబు, ఆలస్యం చేయకు. ఈ పని చేసి నువ్వు దుకాణానికి కూడా వెళ్ళాలి కదా ప్రారంభోత్సవానికి. త్వరగా వెళ్ళు. ప్రారంభోత్సవానికి మీరు రావడం లేదా? సరైన సమయం వచ్చినప్పుడు నేను కూడా వస్తాను.
రండి రండి. నమస్కారం. నమస్తే. చెప్పండి, నేను మీకు ఏ సాయం చేయగలను? నేను కమ్మలు తీసుకోవాలి. అరే, నిలబడ్డారెందుకు? కూర్చోండి, మీ కమ్మలు చూపిస్తాను. ధన్యవాదాలు. ఆ. ఆ, ఇంతకీ మీ పేరు? నేను బాబు సాహెబ్ భూటి, నాగ్పూర్ నుంచి వచ్చాను. ఓ పని మీద షిరిడీలోనే ఉంటున్నాను సాయి కృపతో. ఈ ఆశాబాయ్ ఎవరు? బాబాయ్, కార్తీకు బాబు సాహెబ్ అమ్మ పేరు మీద దుకాణం పెట్టాడు. ఎందుకంటే కార్తీక్ దుకాణం తెరవడానికి బాబు సాహెబ్ డబ్బులు ఇచ్చాడు. అలాగా? అంటే మీరు వారేనా? నా కొడుక్కి డబ్బులిచ్చారంటగా? మంచి పని చేశారు మీరు ఇక్కడికి వచ్చి. నేను మీ భ్రమని తొలగించాలనుకుంటున్నాను. మీరు అనుకుని ఉంటారు, కంసాలి కొడుకు ఒకవేళ వ్యాపారంలో ఏదైనా నష్టం జరిగితే వాళ్ళ నాన్న డబ్బు మొత్తం తిరిగిచ్చేస్తాడని. అయ్యా, నేను ఆ విషయం ముఖం మీదే చెప్పేస్తున్నాను. వాడి వ్యాపారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు, నాకు ఎలాంటి బాధ్యత కూడా లేదు. కాబట్టి మీరు అనుకోకండి. ఇదిగో ఈ కమ్మలున్నాయే, వీటిని నేను ఉచితంగా ఇస్తానని. ఉచితంగా ఎందుకు? నేను డబ్బులిచ్చి కొనుక్కోవటానికే వచ్చాను. ఇక కార్తీక్ నేను చేసిన సహాయం సంగతి, ఆ డబ్బు నేను తిరిగి తీసుకోదలుచుకోలేదు. అది తనకు నేనిచ్చినటువంటి బహుమతి. ధనిరామ్ గారు, ఈశ్వరుడు అలా చెయ్యడు. కానీ తన వ్యాపారం నడవకపోయినా కూడా నేనతనికి మళ్లీ సాయం చేస్తాను, అవసరమైతే డబ్బులు ఇస్తాను. ఎందుకంటే నేను కోరుకుంటున్నాను కార్తీక్ లాంటి మంచి అబ్బాయి బాగుండాలని. మంచి అబ్బాయా? తను వజ్రం లాంటి వాడు ధనిరామ్ గారు. భవిష్యత్తు విషయంలో మీరంతా భయపడుతున్నారంటే మీరు తనని తెలుసుకోలేకపోయారు. నిజానికి నిన్నటి వరకు అంతులేని దుఃఖం వల్ల నేను చూడలేకపోయాను ధనిరామ్ గారు. ఈ రోజు నా చుట్టుపక్కల వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. సాయి కృప వల్ల నేను సరైన సమయానికి కళ్ళు తెరిచాను. చూడండి, ఇవాళ మీ కొడుకు వ్యాపార ప్రారంభోత్సవం. ఈ రోజు అతన్ని మీరు ఆశీర్వదించటానికి రాకపోతే జీవితమంతా మిమ్మల్ని మీరే తిట్టుకుంటూ ఉంటారు. అలాగే కార్తీక్ కూడా జీవితాంతం బాధపడుతూనే ఉంటాడు. కోపం ఎందుకండి? పదండి, ఈ రోజు తనకు తన తండ్రి ఆశీర్వాదం అవసరం. అలాగా? అయితే వాడు నన్ను ఎందుకు పిలవడానికి రాలేదు? బాబు సాహెబ్, వాడికి నా అవసరం లేదు, నాకు వాడి అవసరమూ లేదు. దయచేసి మీరు వెళ్ళండి, నేను మాత్రం రాను. సరే, అయితే మీరు నాకు ఆ కమ్మలు ఇవ్వండి. అలాగే కార్తీక్ ఇచ్చిన కుర్తా కూడా నాకు ఇవ్వండి. ఓహో, ఇప్పుడు అర్థమైంది. నేను కార్తీక్ని క్షమించలేదు. దాంతో ఆ కృతజ్ఞత లేనివాడు మిమ్మల్ని పంపిస్తాడు ఆ కుర్తా తీసుకురమ్మని. నేను ఇవ్వను. ఇక మీరు వెళ్ళండి. బాబు సాహెబ్, నా సమయం వృధా చేయకండి. వెళ్ళండి ఇక్కడి నుంచి మీరు. అలాగే. ధనిరామ్ గారు, ఏంటి సమయం వృధా చేస్తున్నారు. ఇక ఈ సమయం మళ్ళీ ఎప్పుడూ తిరిగి రాదు. వస్తాను. నమస్కారం, వెళ్ళండి. కుర్తా కోసం పంపాడట. ఎక్కడుందా కుర్తా? ఎంత సిగ్గులేనివాడు వీడు. మొదట దొంగతనం చేశాడు, దాంతో కుర్తా కొన్నాడు, నాకు బహుకరించాడు, మళ్ళీ అడుగుతున్నాడు. నేను దీన్ని పడైనా పడేస్తాను, కానీ తిరిగి మాత్రం ఇవ్వను. అయినా నాకు బుర్ర లేదు. దీన్ని నా దగ్గరే పెట్టుకున్నాను, ఇప్పుడు విసిరి పారేస్తాను. ప్రియమైన నాన్నకి
సాయి నాతో చెప్పారు మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టకూడదని. అందుకే నేను వ్యాపారం పిచ్చి వదిలేశాను. నేను ఇంకేదైనా మార్గంలో వ్యాపారం చేయగలిగితే సరే, కానీ మిమ్మల్ని వ్యాపారానికి డబ్బులు అడిగి మిమ్మల్ని బాధ పెట్టను. ఇంకొక విషయం, నేను కొద్ది రోజులుగా ఊళ్ళోని పిల్లలకి చదువు చెప్తున్నాను. ఆ మొదటి జీతంతోనే ఇవాళ మీకు కుర్తా తీసుకొచ్చాను. నేనింతవరకు చేసిన వాటికి నన్ను క్షమించండి. మిమ్మల్ని ఎంతో ప్రేమించే కార్తీక్. ఇప్పుడు నీకు తెలిసింది కదా ధనిరామ్, ఇది కొనడానికి డబ్బు ఎక్కడి నుంచొచ్చిందో అని. ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? ఒక ప్రయత్నం చేయటానికి, మీ నాన్నగారిని ఇక్కడ తీసుకురావటానికి. ఆయన ఒప్పుకున్నారా? కానీ సాయి ఇప్పటివరకు ఎందుకు రాలేదు? ఎక్కడున్నారు? సాయి, కార్తీక్ నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? తను చెబితే నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు తనకి మాట్లాడే అవకాశం ఎక్కడిచ్చావని? ఒప్పుకుంటాను, నాదే తప్పు. కానీ సాయి, నేను వాడి తండ్రిని. వాడు నన్ను తన దుకాణం ప్రారంభోత్సవానికి పిలవనే లేదు. అందరూ నన్ను అడుగుతున్నారు. సాయి, వాళ్ళకి నేను ఏం చెప్పను? నా కన్న కొడుకే నన్ను పిలవలేదని. లేదు ధనిరామ్, కార్తీక్ తన కర్తవ్యాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. తను నిన్ను పిలవడానికొచ్చాడు, కానీ అప్పుడొచ్చాడు నువ్వు కోపంతో ఇంట్లోని సామాన్లు అటూ ఇటూ విసిరేస్తున్నావు కదా. పైగా నీకు నువ్వు చెప్పుకుంటున్నావు, నేను కార్తీక్ దుకాణానికి ఎప్పుడూ వెళ్ళను అని. స్వయంగా వాడు నా దగ్గరకు వచ్చి నన్ను బతిమలాడినా సరే, అప్పుడు కూడా నేను వాడు వ్యాపార ప్రారంభోత్సవానికి వెళ్ళేది లేదు. నేను వస్తాను, తప్పకుండా వస్తాను. ధనిరామ్ గారు, చెప్పండి. నేను సాకోరి గ్రామ సర్పంచ్ గుమస్తాని. ఆయన నన్ను తెలుసుకోమని పంపించారు ఆ హారం తయారైందా లేదా అని. ప్రెసిడెంట్ గారితో చెప్పండి, ఇంకా 1-2 రోజులు పడుతుందని. నేనే స్వయంగా ఆయనకు హారం పంపిస్తాను. సరే అండి, సంతోషం. సాయి, ఒక్క క్షణం పాటు ఈ ఉత్తరం చదివి నేను భావోద్వేగాల్లో మునిగిపోయాను. నేను మర్చిపోయాను నా హారం దొంగిలించబడిందని. నా కుటుంబం నా నుంచి వస్తువులు దొంగిలిస్తోంది. మరి నేనెందుకు వాళ్ళని క్షమించాలి? నా కుటుంబమనా? ఎప్పటికీ క్షమించను. నువ్వు నిజం చెప్పావు ధనిరామ్. తప్పుకి మన సహకారం ఎప్పుడూ ఉండకూడదు. అయినా నువ్వింత విశ్వాసంతో ఎలా చెప్పగలుగుతున్నావు? ఆ హారాన్ని నీ కొడుకు
నీ భార్య దొంగిలించారు అని? సాయి, బయట నుంచి వేరెవరైనా దొంగతనం చేయడానికి వచ్చుంటే వాడు కేవలం హారమే దొంగిలించడు, మిగతా బంగారం, డబ్బు మొత్తం తీసుకెళ్లిపోయేవాడు. కానీ ఇక్కడ కేవలం హారమే పోయింది ఎనపెట్టు నుంచి. ఇది కార్తీక్, సావిత్రి తప్ప ఇంకెవరూ చేయలేరు కదా. మీరు వాళ్ళకు బుద్ధి చెప్పాల్సింది పోయి మీరు నన్ను అంటున్నారా? కనీసం వాళ్ళు ఒక్కసారైనా నన్ను క్షమాపణ అడిగారా? అసలు పొరపాటును కూడా వాళ్ళ తప్పును వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సాయి, నేను వెళ్ళను వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే నేను ఏదైతే ఆలోచిస్తున్నానో అదే నిజం.